మానవులలో ఉన్న అంతర్గతంగా దాగి ఉన్న దైవాన్ని చూడగలిగినప్పుడు మాత్రమే ఈ సేవని తరించగలుగుతాము. అటువంటి ఉత్కృష్టమైన సేవని ఎంతో ఆనందంగా ఇక్కడ స్టాఫ్ కానీ, శంకర్ గారి దంపతులు కానీ చాలా చాలా మంచి సంకల్పంతో ఈ సేవ నిర్వహించడం వల్ల సమాజానికి కూడా ఇది చాలా చక్కటి మెసేజ్ తీసుకెళ్ళింది. అందువల్ల ఎందరో మహానుభావులు ఈ యొక్క పవిత్రమైన మహాయజ్ఞంలో పాలుపంచుకోవటం అనేది చాలా విశేషం. ఇది సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ద్వారా సమాజానికి సేవాభావాన్ని తీసుకెళ్ళడం, త్యాగభావాలు పెంపొందింపజేయటం, అన్నిటికంటే మిన్నగా మనలో అంతర్గతంగా దాగి ఉన్న దైవశక్తిని వెలికి తీసుకోవటము, మన జన్మ ధన్యమవటము, జీవిత పరమార్థం తెలుసుకోవడం అనే అంశాల్లో నిగూఢంగా దాగి ఉన్న ఆధ్యాత్మిక అంతరంగ శక్తి ఈ ఆశ్రమంలో పవిత్రంగా కనిపిస్తుంది. చాలా చాలా సంతోషం. భవిష్యత్తులో ఈ ఆశ్రమాన్ని ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మరల్చుకోవడం కోసం భగవంతుడు గట్టు శంకర్ గారి చేత మహాసంకల్పాన్ని సంకల్పించుకోవట్లో భాగంగా ఈ సమాజంలో ఎందరో మహానుభావులు, ఎందరో సేవకులు అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.